ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని నమ్మి ఎందరో అభాగ్యులను కన్న తల్లిలాగా ఆదరించింది పునీత మదర్ తెరిసా. మానవ సేవే మాధవ సేవ అని తన జీవితంలో అక్షరాల పాటించి చూపించింది. సేవలో జీవితం ఉంది. ఇతరులకు సహాయం చేసేవారే నిజమైన మహాత్ములు అన్నారు స్వామి వివేకానంద గారు. నిజమే కదా. సేవ, సాయం చేయడం వల్ల ఉండే తృప్తికి, సంతోషానికి కొలబద్దలేదు. వాటికి మనం వెలకట్టలేము. మత్తయి సువార్త 20:28 నేను సేవించుటకే గాని సేవింపబడ్డకు రాలేదు అని మన ప్రభు పలికారు కదా. శ్రమల దినాలలో ఉన్న మనం ఇతరులకు సాయం చేసేదానికి, సేవ చేసేదానికి ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దామా? సేవా భాగ్యం కలిగి జీవించే ప్రయత్నం చేద్దామా?